హాయ్, వెల్కమ్ టు విఆర్క్ ఇన్ఫర్మేషన్. ఈ రోజున మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఈ 5 థింగ్స్ చాలా ముఖ్యం. ఆ 5 థింగ్స్ ఏంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్గా ఎవరైనా రీసెంట్గా ఛానల్ మొదలుపెట్టినా లేకపోతే ఆల్రెడీ ఛానల్ ఉన్న యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ కావాల్సింది టైటిల్. ఎందుకంటే మీ ఏదైతే టైటిల్ ఉందో అదే మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా చాలా క్రిస్టల్గా ఉండాలి. అంటే చాలా సింపుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక నేమ్ చాలామంది వాళ్ళ పేరంతా పెట్టేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ రెడ్డి యూట్యూబ్ ఛానల్, లేకపోతే ద ట్రావెల్ అండ్ వీలాగ్స్ విజయ్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటారు. నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా మీ నేమ్ అనేది షార్ట్ అండ్ సింపుల్గా ఉండాలి. అప్పుడు అవతల వాళ్ళకి చెప్పినప్పుడు కానీ మీరు చెక్ చేసుకున్నప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అంటే మీ టైటిల్ అనేది చాలా సింపుల్గా ఉండాలి అండ్ చాలా క్రూషియల్, చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే విఆర్కే ఇన్ఫో చాలా సింపుల్గా ఉంది. లేకపోతే క్రూషియస్ క్రేజ్, ఇలాంటి క్రూషియస్ క్రేజ్ అని ఏంటంటే ఇంకోటి తిరగలేని పదాలు కానీ అర్థం లేని పదాలు అని కాకుండా సింపుల్గా చూసారు కదా, నాన్ వెజ్ సింపుల్గా ఉంది. ఇంకా అలా సింపుల్గా ఉండే పేర్లు, నీట్గా ఉండే పేర్లు మీ టైటిల్లో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏదైతే వచ్చిందో అది మీ లోగో అండ్ థంబ్నెయిల్. మీ లోగో అంటే మీ పేరు, ఛానల్ పేరు ఏదైతే ఉందో దానికి ఒక లోగో పెట్టుకోవాలి. మీరు చాలామంది లోగో పెట్టకుండా ఉంటారు కూడా, లేకపోతే ఏదో ఒక లోగో పెట్టేస్తారు. అలా కాకుండా మీ ఛానల్ నేమ్ని ప్రొజెక్ట్ చేసేలాగా అంటే మీ లోగో చూసి కానీ ఓకే వీల్ ఛానల్ అంటే మీ టైటిల్ ఏదైతే ఉందో సేమ్ దానిలాగే మీరు లోగో కూడా చేసుకోవాలి. లోగో ఎవరిలాగైనా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఎప్పుడు ఒక ఐడియా లేకపోతే కనుక మనం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అంటే లోగో చాలా విధాలుగా చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా కామెంట్ చేస్తే లోగో డిజైన్ ఎలా చేయాలని కనుక ఎవరైనా కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా మీకు సెపరేట్ చేసి పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెబ్సైట్ అయితే లోగో డిజైన్కి కావాల్సిన వెబ్సైట్స్ లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా కావాలంటే చూసుకోవచ్చు. అండ్ థంబ్నెయిల్ ఏంటంటే ప్రతి వీడియో ఎవరైనా క్లిక్ చేయాలంటే కనుక థంబ్నెయిల్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు థంబ్నెయిల్ లేకుండా చేసేదానికన్నా ఒక మంచి థంబ్నెయిల్తో కనుక మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ కానీ లైక్స్ కానీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఒక మంచి థంబ్నెయిల్ చాలా అవసరం. ఒక మంచి థంబ్నెయిల్ కనుక మీరు పెట్టుకోవాలనుకుంటే చాలా యాప్స్ ఉన్నాయి. ఇదివరకు కూడా కొన్ని వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని కైన్ మాస్టర్ కానీ, పిక్సార్ట్ కానీ, లేకపోతే క్యాన్వా కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి కూడా లిస్ట్ చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. సో దేంట్లో ఎలా చేసుకోవాలని కూడా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మనకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన ఎలా థంబ్నెయిల్ చేసుకోవాలని చెప్తాను. అండ్ ఇంకొకటి మెయిన్గా బ్యానర్ అండి. బ్యానర్ అంటే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మనకి పైన బ్యానర్ కనిపిస్తుంది. ఆ బ్యానర్ కూడా మనం డిజైన్ చేసుకుంటే అసలు మన ఛానల్ ఏంటి, దేని గురించి అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ బ్యానర్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ తర్వాత మీరు అప్లోడ్ చేసినప్పుడు ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. ట్యాగ్స్ అంటే మన వీడియో ఎలాంటిది అనేది యూట్యూబ్కి అర్థం అవడానికి గురించి పెట్టుకునేదంటే మనం ట్యాగ్స్ అనేది. ఈ ట్యాగ్స్ అనేది ఎలా పడితే ఇలా ఇవ్వకుండా దానికి కూడా ఒక మెకానిజం ఉంది. దాని పేరు ర్యాపిడ్ ట్యాగ్స్. దాన్ని యూజ్ చేసుకుంటే చాలా మటుకి వ్యూవర్షిప్ పెరుగుతుంది. దాంతో కాకుండా కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. లైక్ మీరు ఈసారి పెట్టుకున్నప్పుడు షార్ట్స్కి అయితే షార్ట్స్ అని, ట్రెండింగ్ షార్ట్స్ ఫీల్డ్ అలా పెట్టుకోండి. వీడియోస్కి అయితే ట్రెండింగ్, వైరల్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పేరు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విఆర్కే, హ్యాష్ ట్యాగ్ విఆర్కే అని నేను ప్రతి వీడియోలో ఇచ్చుకుంటాను. దీనివల్ల ఏంటంటే ఎవరైనా మీ ఛానల్ అడిగినప్పుడు హ్యాష్ ట్యాగ్ విఆర్కే అని టైప్ చెయ్యి, విఆర్కే టైప్ చేస్తే మన ఛానల్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో ఎవరైనా మన పేరున చెక్ చేసినా కూడా మన ఛానల్ ఈజీగా ఫైండ్ అవుతుంది. దాని తర్వాత ఈజీగా అంటే మన ఒకటి చెక్ చేసిన అన్ని వీడియోస్ మనకి రావడం జరుగుతుంది. సో ట్యాగ్స్ గురించివి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు క్లియర్గా ఎక్కడ ట్యాగ్స్ పెట్టాలి ఏంటి మాకు తెలియదు అనుకుంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా దాని గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక. అండ్ ర్యాపిడ్ టాక్స్ అంటే ఏంటి, దాన్ని ఇంకోటి మీకు చాలామంది యూజ్ చేస్తారు యూట్యూబర్స్. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు విన్న ఈ 5 కూడా చూసారు కదా, ఈ 5 యూట్యూబ్లో మీకు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఉండాలి. అండ్ దాని తర్వాత యూట్యూబ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమేంటి
అనేది బేసిక్ ఎక్విప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి యూట్యూబ్కి. ఒక మంచి మొబైల్, మైక్, స్టాండ్, ట్రైపోర్డ్ స్టాండ్ కానీ ఇవన్నీ ఏమేమి కావాలని కూడా నేను లిస్ట్ పెడతాను. అలాగే మీకు దీని గురించి ఒక లిస్ట్ గురించి, అంటే ఇప్పుడు ఏమేమి యాక్సెసరీస్ కావాలి యూట్యూబ్ చేయాలంటే అని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే కూడా మీకు ఏమైనా యూట్యూబ్ సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక వర్త్ అనిపిస్తే మన ఛానల్కి ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ మీ ఇలాంటి తోటి యూట్యూబర్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.